గౌరవ మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. నేను ఒక 2 అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తా. ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ, అట్లాగే వసతుల మెరుగు కానీ, మందుల పంపిణీలో కానీ వీటన్నిటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. అయితే సొంత మీడియా ఉందని 5 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేశామనే ఒక అహంకారంతో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేస్తున్న విష ప్రచారంలో చాలా ప్రమాదకరమైన సంకేతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలామంది ఈ వాస్తవాలు ఇందాక మా రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మంత్రి గారు అవన్నీ పంపిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ వివరాలన్నీ కూడా ఎమ్మెల్యేలు సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజెప్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల గురించి అని చెప్తా ఉన్నారు. అంటే మనము నిజాన్ని నిత్యం ప్రచారంలో పెట్టకపోతే నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందనే ఒక నానుడిని నిజం చేసే ప్రయత్నం నిత్యం వైసీపీ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మెడికల్ కళాశాల పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగిస్తూ ఉన్నారు. దాంట్లో 2 మేము 17 మెడికల్ కళాశాలను ప్రారంభం చేశామని ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ప్రారంభం చేయలేనదే 2. ఈ రెండిటిపైన నేను కొన్ని వివరాలు మీ ద్వారా సభ ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభం చేశారు. నేను 99లో మీకు తెలుసు అధ్యక్ష, మొదటిసారి ఎంపీగా అయినప్పుడు 2000 సంవత్సరంలోనే అనంతపురం కేంద్రంగా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ప్రారంభం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే అధ్యక్ష. అంటే రాయలసీమలో ముఖ్యంగా అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ కావాలనే దశాబ్దాల ఆ జిల్లా ప్రజల కోరికను నెరవేర్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం అధ్యక్ష అనంతపురం వాసులుగా. అట్లాగే అనేక చోట్ల వెనుకబడిన ప్రాంతాల్లో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 7 మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో నెలకొల్పిన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీంట్లో 6 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీల్లో 6 ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం చేయలేదు అని చెప్తున్న విషయం శుద్ధ అబద్ధమని మీ ద్వారా ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. రెండోది, మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభం చేశామని చెప్పుకుంటున్న వైసీపీ నాయకత్వానికి సిగ్గుండాలి అధ్యక్ష. కోట్లాది మంది ప్రజలు ఆశతో యువకుడు ఇతను మంచి చేస్తాడు, బాగా పరిపాలన అందిస్తాడు, పేదలకు అంటే నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడని 19లో నమ్మి ఓట్లేస్తే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఈ మెడికల్ కళాశాల విషయంలో మీకు చూపిస్తున్న అధ్యక్ష, బాపట్ల మెడికల్ కాలేజీ పునాదుల దశ కూడా దాటలేదు అధ్యక్ష. అదే బాపట్లలోనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని బ్రహ్మాండంగా కట్టుకున్నారు అధ్యక్ష. అట్లాగే అమలాపురంలో మెడికల్ కాలేజ్ పునాదుల దశలో కూడా దాటలేదు. అదే అమలాపురంలో వైసీపీ బ్రహ్మాండంగా కార్యాలయాలు కట్టుకుంది అధ్యక్ష. అట్లాగే రాయలసీమలో అధ్యక్ష, రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఆదోని మెడికల్ కాలేజీ ఛాయాచిత్రం అధ్యక్ష ఇది. అట్లాగే మదనపల్లి మెడికల్ కాలేజీ ఇది పరిస్థితి అధ్యక్ష. పెనుగొండ మెడికల్ కాలేజీ ఛాయాచిత్రం అధ్యక్ష. ఇట్లా ఈ 3 రాయలసీమకు సంబంధించిన మెడికల్ కాలేజీల్లో ఏ ఒక్కటి కూడా పునాదుల దశ దాటని స్థితిలో ఉంటాయి
ఇవన్నీ కూడా మేము ప్రారంభం చేశామని చెప్పడానికి సిగ్గు లేదా వైసీపీ నాయకులారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఒక్క పచ్చి అబద్ధాన్ని బల్లగుద్ది ఇది నిజమని నమ్మించే ప్రయత్నం చేయడంలో ఘనులు ఈ వైసీపీ నాయకులని మీ ద్వారా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఇదంతా కూడా ప్రజలు తెలుసుకోవాలి. అట్లాగే పేదలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదు కాబట్టి మెడికల్ కళాశాలలో పేదలకు లభించాల్సిన సీట్లను వీళ్ళు ప్రైవేటు పరం చేసి పీపీపీ మోడల్లో ఇచ్చి మరి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనే ఒక దుర్మార్గమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇందాక మంత్రి గారు కూడా దీన్ని మరి సభ దృష్టికి తీసుకొచ్చారు. 19/7/2023 జీవో నంబర్ 108 రూపంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఏ విధంగా సీట్లు కేటాయింపు ఉండాలనేది ఒక జీవో విడుదల చేసింది అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీంట్లో స్పష్టంగా సెల్ఫ్ ఫండింగ్ కోర్సుల రూపంలో 35% సీట్లను రిజర్వ్ చేస్తే 12 లక్షల రూపాయల ఏడాదికి ఫీజుల రూపంలో కట్టాలని నిర్ణయం చేసింది. అట్లాగే ఎన్ఆర్ఐ కోటా కింద 15 లక్షలు, సంవత్సరానికి 20 లక్షలు, 15% సీట్లు, ఇట్లా 50% సీట్లని ప్రైవేటు పరం అంటే సెల్ఫ్ ఫండింగ్ రూపంలో కానీ ఎన్ఆర్ఐ కోటా రూపంలో కానీ కన్వీనర్ కోటా నుంచి తీసేసి అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష. ఇన్ని దుర్మార్గాలు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లను కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీలకు, దళితులకు, మైనార్టీలకు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, మేధావులైన ప్రతిభావంతులైన పిల్లలకు మెడికల్ సీట్లు దక్కకోకుండా చేసిన ప్రభుత్వానికి ఈ మెడికల్ కళాశాల గురించి మాట్లాడే పార్టీకి మెడికల్ కళాశాల గురించి మాట్లాడే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. 5 సంవత్సరాల అరాచక పాలన, విధ్వంసకర పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. అట్లాగే మరి ఈ ఆరోగ్య రంగానికి కూడా జగనోరా అనే రోగము 5 సంవత్సరాలు పట్టి పీడించి వ్యవస్థలను నాశనం చేసింది. కాబట్టి మనమంతా అనుకుంటా ఉంటాం పండిత పుత్ర పరమసుంఠహానికి. ఒక డాక్టర్ కడుపులో ఒక బదిరాంధ్రుడు పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అరాచక పరిపాలన ద్వారా. ఆ వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టే ఇంకా అప్పట్లో ప్రారంభం చేసిన, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో ప్రారంభం చేసిన అనేక ఆసుపత్రి భవనాలు నేటికి పూర్తి కాకుండా ఉన్నాయి. నబార్డు ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలు కూడా నేటికి పూర్తి కావడం లేదు. వాటి పట్ల ప్రస్తుత మంత్రి గారు కూడా శ్రద్ధ వహించాలా. ఎందుకంటే కేంద్రంలో ఆయనకున్న పలుకుబడి, ఆయనకున్న పరిచయాలను ఉపయోగించి ఇప్పుడే 100 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చినారు. మరి ఇట్లాగే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి కొత్త జవసత్వాలు ఇవ్వాలని, ఇప్పటికే ఓపీ, ఐపీ ఇవన్నీ కూడా పర్సెంటేజ్లు పెరిగినాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం మీద పేదలకు, ప్రజలకు నమ్మకం పెరిగింది. కాబట్టి ప్రభుత్వ వైద్యశాలల్లో మరి ఇన్పేషెంట్లు, అవుట్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. స్త్రీశక్తి ద్వారా మనం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ మంది రోగులు రావడానికి, మరి మహిళలు రావడానికి దోహదం పడింది. కాబట్టి రాయదుర్గం ఆసుపత్రిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. కామినేని శ్రీనివాస్ గారు మాది 100 పడకల ఆసుపత్రిగా చేర్చారు. కానీ 22 మంది డాక్టర్లు 6 మందే ఉన్నారు. దయచేసి డాక్టర్ల నియామకంలో కానీ అక్కడ సౌకర్యాల భవనం కూడా పూర్తి కాలేదు. వీటి పట్ల కూడా మంత్రి గారు శ్రద్ధ చూపి అత్యంత వెనుకబడిన రాయదుర్గం ప్రాంత ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని మరి ఉమ్మడి అనంతపురం జిల్లా